అందరూ బాగుంటుంది 60 క్వింటాలు అయితే 50 క్వింటాలు అయితే అంటే ఈ విత్తనాలు పెడితే ఇట్లా అయింది. ఈ పక్క చేను కూడా బానే ఉంది. ఈ వీళ్ళు ఇది కూడా వీళ్ళదే, మాదే. ఇది కూడా బానే ఉంది. ఇది వేరే విత్తనం వేసారు, వేరే విత్తనం. ఇది మాత్రం డెకార్ వేసారు. అడ్వాంట్ విత్తనం పెట్టినామండి. ఇది పోయిన సంవత్సరం ఎంత వచ్చింది మీకు దిగుబడి? 260 క్వింటాలు. అంటే ఎకరానికి 50 క్వింటాలు వచ్చింది. 45 చొప్పున 45 వచ్చింది. కానీ ఈ సంవత్సరం విత్తనం పాట వల్ల ఇది ఇప్పుడు ఎకరానికి బత్తా కూడా రాదు. వాళ్ళే ఏవో గారు వచ్చింది, ఏవో గారు కూడా అన్నది విత్తనాలు పాల్టే ఇది మళ్ళీ దున్నేసుకోవటం అన్నది. మరి అంటే మనం నష్టపోవాలన్నట్టు. అంటే విత్తనాలు పెట్టాలా. ఈ సంవత్సరం ఎంత కౌలు? ఎకరానికి 25,000 కౌలు పడుతుంది. ఈ రైతు వంగూరు నరసింహరావు, ఈ చింతకాని మండలం లచ్చగూడ గ్రామం అండి. ఈయన బేర్ కంపెనీకి సంబంధించి డెకార్ అనే విత్తనాలు 2 ఎకరాల్లో వేశారు. ఈ పంట ఎంత పెట్టుబడి పెట్టినా కానీ ఇది ఎదగటం సరిగా ఎదగలేదు. ఇదంతా రోగం పడ్డట్టుంది. ఈ ఏవో మేడం గారు వచ్చి గారికి చూపెడితే వాళ్ళేమో ఇది విత్తనం ఫాల్ట్గా ఉన్నట్టుంది, మీరు కంపెనీతో మాట్లాడుకోండి అని చెప్పారట. ఇది దగ్గర దగ్గర ఇప్పటికి ఎకరానికి 10-30 వేల రూపాయలు ఖర్చు పెట్టి సాగు చేశారు. 30,000 దాకా ఖర్చు పెట్టారు. ఈ ఎకరానికి 25,000 రూపాయలు కౌలు తీసుకొని ఈయన కౌలు రైతు అనమాట. దగ్గర దగ్గర ఎకరానికి 50,000-60,000 రూపాయల దాకా ఇప్పటికే ఖర్చు పెట్టి ఉన్నారు. ఈ నాసి రకం విత్తనాలు ఇవ్వటం వల్ల ఇది దిగుబడి రాని పరిస్థితి. అసలు ఎకరానికి బస్తా కూడా కాదు, దీంట్లో ఒక బస్తా కూడా దిగుబడి రాదు. ఈ రైతు చాలా నష్టపోయిండు ఇప్పటికి. ఇది విత్తనం ద్వారా ఫెయిల్ అయింది కాబట్టి కంపెనీ వారు కూడా దీన్ని ఆలోచించి ఎకరానికి 1,00,000 రూపాయల చొప్పున నష్టపరిహారంగా ఇవ్వాలని మేము కోరుతా ఉన్నాం.